మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన తమ్ముడైనటువంటి నారా రామ్మూర్తి నాయుడు గారు చనిపోయిన సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నారావారిపల్లి వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మహిళ అనూహ్యంగా తన గోడు వెళ్లపోసుకోవడానికి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చింది. అక్కడికి వచ్చి నా జాకెట్ చింపేసి నన్ను ఇబ్బందులు పెడుతూ నా చిన్నపాటి పరిశ్రమని అన్యాయంగా పడగొట్టారు, దాంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు, ఈ ఇబ్బందులు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాలి అని చెప్పేసి అక్కడికి ఆ మహిళ రావడంతో పోలీసులు ఆవిడని అడ్డుకున్నారు, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా. అయితే ఈవిడ ఆవేశానికి లోనై ఆవిడ చేతికున్న గాజులన్నీ పగలగొట్టుకొని అవి మింగి నేను చనిపోతాను అనడంతో పోలీసులు అడ్డుకొని ఆవిడను స్టేషన్కి పంపించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా పరిశ్రమను అన్యాయం చేసేసి నన్ను ఇబ్బందులు పాలు చేసేస్తూ నేను రోడ్డును పడ్డాను, నాకు న్యాయం చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పుకోవడానికి వచ్చిన మహిళను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళనివ్వకుండా పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. మరి ఈ సమస్య